బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలోనే గుండ్లకమ్మ బ్రిడ్జ్ పేరు చెప్పగానే స్థానికుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, ప్రాణాలను చేతిలో పెట్టుకొని రవాణా చేసుకోవడానికే మారిపోయింది. రోజుకు వందలాది వాహనాలు వెళ్తున్న ఈ బ్రిడ్జ్ ఇప్పుడు గుంతల చెరలో చిక్కుకుంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యం, ఇసుక మాఫియాల ప్రభావం, విపత్కర వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కలిసిపోయి ఈ బ్రిడ్జ్ని శిథిలావస్థకు నెట్టేశాయి. ఇక్కడ వాహనదారులు ప్రయాణం చేయడం అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సిందే. చీకటి పడిన తర్వాత అయితే పరిస్థితి మరీ ఘోరం. లైటింగ్ లేనందున దారి కనబడదు, ఎటు వెళుతున్నామో కూడా అర్థం కాదు. రోజుకు వేలాది మంది ప్రజలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులు, లారీలు, టిప్పర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి మీద ఇంత బరువు వాహనాలు నడవటం ఏ రకమైన బాధ్యతాయుత చర్య? 10 ఏళ్ల కిందట చేసిన ఫిర్యాదు అదేలా ఉండిపోయింది. అధికారులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ఈ బ్రిడ్జ్ స్థితి మాత్రం మారలేదు. వర్షాకాలం వచ్చిందంటే స్థానికుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎక్కడ కుప్పకూలుతుందోనన్న భయం. మరోవైపు ఇసుక మాఫియా ప్రతిరోజు వందల టన్నుల ఇసుక తవ్వుతుంది. దీంతో బ్రిడ్జ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నేను కొంత దశాబ్ద కాలం నుంచి ఈ బ్రిడ్జి మీద అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటున్నాను. ఈ చేస్తున్న క్రమంలో నాకు కనిపించింది ఏంటంటే, మన అద్దంకి గుళ్ళకమ్మ బ్రిడ్జి అనేది పూర్తి శిథిలావస్థకు చేరిపోయింది. దీని మీద నిత్యం ఎన్నో వాహనాలు, లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, కార్లన్నీ, 2 వీలర్సు, చిన్న సన్నకారు రైతులు నిత్యం అద్దంకి పట్టణానికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్ళడానికి కానివ్వండి, ఎరువులు కానీ, సరుకులు కానీ, వాళ్ళ పిల్లల స్కూళ్ళు కానీ నిత్యం రద్దీగా ఉండే ఏరియా. ఇటువంటి బ్రిడ్జిలో అడుగుకి గోతు. ఆ గోతుల్లో పడ్డప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు, పిల్లలు ఎంతోమంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రమాదాలకి ఇన్ని గుంతలు ఉండడమే ప్రధాన కారణం. దీన్ని సత్వరమే పరిష్కారం చూపించాలి.